అండి రోజు చెరువుగడ్ల అన్నదాతలు రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామస్తులైనటువంటి కీర్తిశేషులు పోషబోయిన సుగుణమ్మ ఈదయ్య గారుల జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజు చెరువుగడ్లోని అభాగ్యులకు ఆకలిని ఎంతో మంది నిరుపేదలకు అన్నదానం చేయించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. లేని మీ అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ రోజు ఆకలితో ఉన్న ఎంతమంది అభాగ్యులు ఆకలి తీర్చిన నిజంగా మీ కుటుంబ సభ్యులకు గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుగుణమ్మ ఈదయ్య గారు భౌతికంగా మీ నుంచి దూరమైన వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయండి. మీ కుటుంబ సభ్యుల సంతోషంలోనే వారు ఎప్పుడూ బ్రతికే ఉంటారని తెలియజేసుకుంటూ ఆ దేవుడి దీవెనలు ఇక్కడ పేదవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఈ రోజు లేని వారిద్దరిని స్మరించుకుంటూ ఆకలితో ఉన్న ఈ రోజు ఎంతో మంది అభాగ్యులు ఆకలి తీర్చిన నిజంగా మీ కుటుంబ సభ్యులకు గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. దేవుడు అంటే సాయం మనిషి దేవుడు అనే మాటకి అలాగే ఆకలి విలువ తెలిసిన వాళ్ళే ఇలా ఆకలి తీరుస్తారన్న దానికి ఈ రోజు మీరు కుటుంబ సభ్యులు చేయించిన అన్నదానమే నిలవెత్తు నిదర్శనం అని చెప్పాలి. అయాంశ్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఇది అభాగ్యుల ఆకలికి ఆయుష్ అనే విధంగా మేము పని చేయగలుగుతున్నాం అని అంటే అది ఖచ్చితంగా మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు ఉండబట్టే ప్రతిరోజు ఇక్కడ ఉన్న ఎంతో మంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చగలుగుతున్నాం అండి. ఈ రోజు మీరు పుట్టెడు శోకంలో ఉంటూ కూడా ఇంతమంది అభాగ్యుల కడుపు ఆకలి తీర్చిన నిజంగా మీ కుటుంబ సభ్యుల గొప్ప మనసుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శివయ్య దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు వెన్నంటే ఉంటూ ఆ శివయ్య మీకు తోడు నీడై ఉండాలని అలాగే మీ అమ్మ నాన్నగారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా శివయ్యని మనసారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఈ దయ్యా మీరు పంపించడం తింటున్నాం అమ్మ, మీరు చల్లగా ఉండాలి, మీరు కుటుంబం చల్లగా ఉండాలి. వీళ్ళ సరిపోయిన వాళ్ళు సరిపోగాను ఉన్నవారి కుటుంబం చల్లగా ఉండాలి, దేవుడు చల్లగా కాపాడాలి. కుటుంబ రచన పిల్ల తల్లి వైభోగంగా చదువులు విద్యలు శాస్త్రాలు ధనము ధాన్యము వరములు వజ్రములు మనులు మాణిక్యాలు ముత్యాలు రవరత్నములు వాళ్ళ కుటుంబము చల్లగా తల్లి పిల్లలు నుండగా నూరేళ్ళ ఆయుష్ చల్లగా ఉండాలి. ఓం నమో శివాయ. తల్లి మీరిద్దరు మంచిగా పోయింది కానీ ఉన్నోళ్ళు మొత్తం మీ కొరకే బాధపడి అన్నదానం చేస్తుండ్రు, ఇంకా శాంతి కొరకే మంచిగా చేస్తుండ్రు బిడ్డ. అమ్మ వీదయ్య మీరు పైలోకం వెళ్ళిపోయారు కాబట్టి మీ బిడ్డలు కొడుకులు ఉన్నారు కదా, మీ చిన్నాయనోళ్ళు పెదనాయనోళ్ళు మీ సంతాన వాళ్ళు మీ అన్నదమ్ముల పుట్టిన వాళ్ళు పుట్టి రావాలని మేము ఆ దేవుడిని వేడుకుంటున్నాం.